ఏరువాక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రం మొత్తం మీద కూడా వ్యవసాయ పనులు మృగశిర కార్తీ సందర్భంగా వ్యవసాయ కార్యక్రమాలు మొదలుపెట్టేటువంటి శుభదినం ఇది. ఈ రోజున రైతాంగం 10 మందికి పట్టెడు అన్నం పెట్టాలని, పంటలు పండించాలని విత్తనాలు వేసేటువంటి కార్యక్రమం. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద రైతాంగానికి ఏదైతే అవసరం ఉందో 4 రూపాయల డబ్బులు బయట నుంచి తెచ్చుకోకుండా వాళ్ళ అకౌంట్లోకి ఏరువాక పౌర్ణం కంటే ముందే వాళ్ళ అకౌంట్లో డబ్బు జమ చేసినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం రైతాంగం గురించి స్పష్టంగా తెలియజేసేటువంటి పరిస్థితి. విత్తనకాయల పంపిణీ కార్యక్రమం కూడా వారం రోజుల ముందే జరపడం జరిగింది మన నియోజకవర్గంలో కూడా. వేరుశెనక్కాయ విత్తనాలు, అంతే స్థాయిలో కందులు కూడా. అదే కాకుండా ఎరువులు కూడా అన్ని రకాలుగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. దాంతోపాటు ఈ రోజున ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని పంటలు ఏ రకంగా, విత్తనాలు ఏ రకంగా వేసుకోవాలని చెప్పేసి విత్తన శుద్ధి చేసుకొని విత్తనాలు వేసుకోమని చెప్పేసి కూడా ప్రభుత్వం రైతాంగానికి సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని కూడా తెలియజేస్తుంది. ఏదైతే ఈ మహత్తరమైనటువంటి దినాన యావత్ రైతాంగం కూడా ఒక నమ్మకంతో భవిష్యత్తులో ఒక పంట పండించుకొని ఆర్థికంగా వాళ్ళకు 4 డబ్బులు రావడమే కాదు, సమాజానికి అన్నదాతగా ఉండాల్సినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 10 మందికి పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమంలో అధికారులు కూడా, జిల్లా వ్యవసాయ అధికారులు కూడా భాగస్వాములైనారు. వాళ్ళకు కూడా రైతాంగంతో పాటు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మంచి జరగాలనే ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళే కాదు, ఈ కార్యక్రమం గురించి అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, ఏ పక్షమైనా కూడా హృదయపూర్వకంగా రైతాంగానికి మద్దతుగా నిలిచేటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఎవరికైనా కూడా అన్నదాత అంటే గౌరవం ఉంది, వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలనే ఆలోచన ఉంది. కష్టం చేసి ఇంతసేపు గొర్రె పడితే 1 నిమిషం పడితేనే మనకు దాని కష్టం విలువ తెలుస్తుంది. మట్టిలో నడిస్తే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. మరి సమాజం యావత్తు గౌరవించేటువంటి అన్నదాత, ఆయన కష్టం కూడా ఊరికే పోకుండా మంచి పంటలు పండే విధంగా భగవంతుడు కూడా సకాలంలో వర్షాలు, ఎల్నినో ప్రభావం ఉన్న సకాలంలో వర్షాలు కానీ, లేదంటే రైతాంగానికి వెన్నుదన్నుగా ఉండాలని చెప్పేసి ఆ ప్రకృతిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ భగవంతుని కూడా రైతాంగం యావత్తు కూడా మంచి జరగాలనే ఆలోచనతో ప్రార్థనలు చేసి ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. అధికారులకు కూడా ఒకటే చెప్తున్నాం, వాళ్ళకి సరైనటువంటి సూచనలు ఇవ్వండి, సకాలంలో వాళ్ళకు వెన్నుదన్నుగా ఉండండి. అంతేకాకుండా ప్రభుత్వం తరఫున కూడా నిన్నటి రోజునే మామిడి రైతులు పడుతున్నటువంటి బాధలను దృష్టిలో పెట్టుకొని 280 కోట్ల రూపాయలు డబ్బులు విడుదల చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రైతాంగం పడే ప్రతి కష్టం కూడా, ప్రతి ఇబ్బంది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. ప్రభుత్వం దానికి సరైనటువంటి దిశలోనే పరిష్కారం చూపేటువంటి ఆలోచనతోనే ముందుకు పోతోంది. అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని రంగాల్లో కూడా విశిష్టమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పోతోంది. అంతేకాకుండా దేశంలో చూసిన కూటమి ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి విజ్ఞత కావచ్చు, ఆయన అనుభవం కావచ్చు, అన్ని రంగాల వారికి, ప్రత్యేకంగా వ్యవసాయ రంగానికి ఎప్పుడు అన్నదాత సుఖీభవ, వాళ్ళ PM కిసాన్ యోజన కింద డబ్బులేసి 2000 రూపాయలు వేసినప్పుడు కూడా ఆయన పదే చెప్తున్నాడు, ప్రకృతి వ్యవసాయం మీద కావచ్చు, అంతేకాకుండా వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి మద్దతు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఎరువుల సరఫరా కావచ్చు, విత్తన పంపిణీ కావచ్చు, అన్ని రంగాల్లో కూడా ప్రధానమంత్రి దగ్గర నుండి ముఖ్యమంత్రి దాకా స్థానిక సర్పంచ్ వరకు కూడా అందరికి కూడా చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమం. అన్నదాతకు మంచి జరగాలని చెప్పేసి మరొకసారి మనస్ఫూర్తిగా భగవంతుని, ప్రకృతిని కోరుకుంటూ ఈ ఏరువాక్ అనేది భవిష్యత్తులో చిరస్థాయిగా గుర్తుండిపోయే దినంగా వాళ్ళ జీవితాల్లో నిలవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.
సెక్రటరీ ఆఫీసర్, సహచర శాస్త్రవేత్తలకి, రైతు సోదరులకి అందరికీ పేరు పేరు మనకి మన పుట్టపర్తి అంటే సత్యసాయి జిల్లా గాని లేకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లా గాని తీసుకున్నట్లయితే మనకి వచ్చేటటువంటి వర్షపాతము 550 నుంచి 600 వర్షపాతం మనకి ప్రతి సంవత్సరం సాలీనా మనకి వస్తుంది అనమాట.